మందా కృష్ణ గారు ఈ మధ్యన మాట్లాడుతూ దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల కోసం దళితులందరూ ఏకం కావాలి, ఐక్యంగా పోరాటం చేయాలి, ఐక్య పోరాటం ద్వారా దళిత క్రైస్తవుల యొక్క రిజర్వేషన్ సౌకర్యాలని పొందే విధంగా ఉద్యమాలు చేయాలనేటువంటి మంచి డిమాండ్తో ముందుకు రావడం జరిగింది. ఇది చాలా ఆహ్వానించదగిన పరిణామం అయినప్పటికీ దీనిలో కొన్ని విషయాలని మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దళిత క్రైస్తవుల రిజర్వేషన్ కోసం ఐక్యతారాగాలు పడుతున్నటువంటి మందకృష్ణ గారు మరి దళితులకు ఆల్రెడీ ఉన్నటువంటి రిజర్వేషన్స్లో వర్గీకరణ ద్వారా దళితుల విభజనకి పట్టుపడ్డారు. 30 సంవత్సరాలు పోరాడి 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 మనువాదుల చేతుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళకి చేకూర్చడానికి ఈయన పడని శ్రమ అంటూ లేదు. మరి అధికార పక్షాలతో చేతులు కలిపి, మనువాద పక్షాలతో చేతులు కలిపి దళితులను విడదీసి, వాళ్ళని ఒంటరం చేసి, వాళ్ళల్లో ఐక్యత లేకుండా చేసి, వాళ్ళని అన్ని విధాలుగా మరి ద్వేషించుకునే విధంగా, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకునే విధంగా, ఒకళ్ళనొకళ్ళు మరి శత్రువులుగా భావించే విధంగా మరి ఈ రాష్ట్రంలో ఆయన చేసినటువంటి విధ్వంసకాండ అంతా ఇంత కాదు. అలాంటి విధ్వంసం సృష్టించినటువంటి నాయకుడు మరి రిజర్వేషన్ సౌకర్యం ఆల్రెడీ వర్గీకరణ ద్వారా దళితుల విభజన చేసి మరి వర్గీకరణ సాధించి ఇవాళ మరి చట్టం చేయటం ద్వారా ఆ యొక్క బెనిఫిట్ మరి రిజర్వేషన్ విభజన బెనిఫిట్లు మరి అగ్రకులాలకు చెందేటట్లుగా చేశారు. దీనివల్ల దళితులకు వచ్చే లాభం ఏమీ లేదు. ఎందుకంటే దళితులందరినీ కూడా ఆల్మోస్ట్ 1200 కులాలని అంబేద్కర్ గారు దేశమంతా కూడా ఒక కులంగా చేసి వాళ్ళకి ఒక కొత్త పేరు పెట్టి ఎస్సీ ఎస్టీ అని పేర్లు పెట్టి, ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అని, ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ అని పెట్టి వాళ్ళకి ఒక రాజ్యాంగంలో ఒక షెడ్యూల్ క్రియేట్ చేసి ఆ షెడ్యూల్ ద్వారా వాళ్ళని ఒకే కులంగా ఏకం చేసి ఐక్యత చేసి మీరంతా కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పిలువబడతారు, ఇక మీ పాత కులాల పేర్లతో మీరు పిలువబడరు, మీరు మాల అని, మాది కానీ, రెల్లి అని, లేదంటే ఇంకో రకరకాల కులాలతో మీరు మాస్టీన్ అని, లేదంటే ఇంకొక మరి వివిధ కులాలతో పేర్లు పిలవబడకుండా ఉండాలంటే మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే ఒక సింగిల్ పేరుతోనే మీరు పిలువబడతారు. కాబట్టి ఇది రాజ్యాంగం ద్వారా చేస్తున్నామని చెప్పి అందరినీ కలిపి ఒక కులంగా చేసినటువంటి అంబేద్కర్ గారి యొక్క ప్రయత్నం ద్వారా ఏర్పడిందే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్స్. వాటిని ఇన్ని సంవత్సరాలు మరి అనుభవించారు, ఏ రకమైన సమస్య రాలేదు. మరి సమస్య ఎందుకు వచ్చిందంటే ఆధిపత్య కులాలు దళితుల కులాల్లో చిచ్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మందాకృష్ణ ద్వారా ఈ వర్గీకరణ ఇష్యూని తీసుకురావడం జరిగింది. ఈ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుంచి పోరాడినటువంటి యోధుడిగా ఈయన చెప్పుకుంటున్నాడు. దీనిలో యువతత్వం ఏముంది? ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నదే, అంబేద్కర్ గారు ఆల్రెడీ ఇచ్చారు, రాజ్యాంగంలో పొందుపరిచారు. మరి మీరు సాధించింది ఏంటి? మందకృష్ణ మాదిగ గారు మీరు సాధించింది 0. ఇది ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్లే, 1% కూడా మీరు ఎక్స్ట్రా సాధించలేదు. ఉన్నదాన్ని పంచడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి చక్కగా అందరికీ విభజన పెట్టి మరి కులాల మధ్య చిచ్చు పెట్టి పెద్ద రగడ చేశాడు. మీలాంటి వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పడి అప్పుడు మరి వర్గీకరణ కోసం మీరు పెద్ద ఎత్తున చేశారు. ఇప్పుడు వర్గీకరణ ఇష్యూ అయిపోయింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, చట్టం చేశారు కాబట్టి ఇష్యూ సెటిల్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏ ఇష్యూ మీ చేతిలో లేదు, మీకు ఇష్యూస్ కావాలి, మీకు ఏదో ఒక సమస్య కావాలి. కాబట్టి ఆ సమస్య కోసం ఇప్పుడు దళిత క్రైస్తవుల యొక్క ఐక్యత అంటూ మొదలుపెట్టారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు నమ్మరు కాబట్టి, మాలలు ఎవరు నమ్మరు కాబట్టి, మాలలు నమ్మాలి అంటే బ్రాహ్మణుల్ని మీద విషం కక్కాలి, అప్పుడు మాలలు నమ్ముతారు. కాబట్టి బ్రాహ్మణుల మీద విషం కక్కి మాలల్ని దగ్గరికి తీర్చుకుని మాలామాదుల ఐక్యత అనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చి దీని ద్వారా మరి ఈ రిజర్వేషన్ సౌకర్యం దళిత క్రైస్తవులకు పొందాలని మీరు పథకం వేశారు. దళిత క్రైస్తవుల్లో ఎక్కువ మంది మాదిగలే ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే మాదిగలే దళిత క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీ యొక్క ప్రధాన ఉద్దేశం మాదిగలకు రిజర్వేషన్ ఎక్కువ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ మాలామాదిగల దళిత ఐక్యత అనేటటువంటిది ఒక కొత్త నినాదం తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని మరి ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి.
అసలు ఈ ఐక్యత నిజంగా సాధ్యమవుతుందా? ఆ ఐక్యత లేకుండా చేసిన పెద్ద మనిషి మీరే. ఆ ఐక్యత లేకుండా కొట్టుకోండి, తిట్టుకోండి అని ద్వేషాన్ని రగులుగొల్పింది మీరే. గ్రామాల్లో నిట్ట నిలువున దళితుల్ని చీల్చేసింది మీరే. గ్రామాల్లో విషం గక్కిచ్చింది మీరే. గ్రామాల్లో విద్వేషం రగిల్చింది మీరే. మీరు ఇప్పుడు ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. ఇది మీ పని అయిపోయింది కాబట్టి మీరు ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఈ ఈ యొక్క రాజకీయాలు, వర్గీకరణ రాజకీయాలు మీకేమైనా మేలు చేసినాయి అంటే లేదు. మాకేమైనా మేలు చేసినాయి అంటే లేదు. ఎవరికి మేలు చేయదు ఇది దళితులకి. ఎందుకంటే వర్గీకరణ రాజకీయం అనేది అగ్రకులాల రాజకీయం. అది వాళ్ళు దళితుల మధ్య చిచ్చు పెడితే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటే కొంతమంది వాళ్ళ ఒక పార్టీలోకి, కొంతమంది ఇంకొక పార్టీలోకి వెళ్ళొచ్చు. కొంతమంది వైసీపీలోకి, కొంతమంది టీడీపీలోకి వెళ్ళొచ్చు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళొచ్చు, కొంతమంది జనసేనకి వెళ్ళొచ్చు. సో ఆ రకంగా దళితుల మధ్యన చిచ్చు పెట్టి దళితులను విభజించి పాలించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కుట్రల్లో భాగమే వర్గీకరణ. దాన్ని మేము వ్యతిరేకించి గత సంవత్సరం డిసెంబర్లో పెద్ద ఎత్తున 4 లక్షల మందితో సమావేశం పెట్టాం. వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ సదస్సు నిర్వహించాం. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దానికి జై కొట్టారు. కాబట్టి వర్గీకరణ వద్దు 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 అని చెప్పి వాళ్ళు నినాదాలు చేశారు. అలాంటి పెద్ద మీటింగ్ చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి లేకుండా మళ్ళీ వర్గీకరణ అదే చేశాడు. కాబట్టి ఆ రకంగా మేము చంద్రబాబు గారిని ఎప్పుడూ కూడా మరి దళితుల ఐక్యత గురించి మేము అతన్ని నమ్మే పరిస్థితుల్లో లేము. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మందా కృష్ణమాదిగ గారు కొత్తగా ఏదో దళిత క్రైస్తవుల ఐక్యత, మాలమాదిగుల ఐక్యత అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈయన ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటి? వర్గీకరణ కోసం కొంతమంది కులాలే లబ్ధి పొందని, కొంతమంది పొందలేదు. కాబట్టి మరికొన్ని వెనకబడి ఉన్నాయి కాబట్టి వర్గీకరణ చేసి వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటిది ఈ ఉద్దేశం. మరి ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత కూడా మరి అదే విషయం ఉంటుంది. వర్గీకరణ చేసిన తర్వాత కూడా అదే విషయం ఉంటుంది. ఇవి చెన్నయ్య కేసులో సుప్రీంకోర్టు అదే చెప్పింది. మళ్ళీ వర్గీకరణ చేసినా మళ్ళీ అందులో కొన్ని కులాలు లాభపడతాయి, కొన్ని కులాలు లాభపడవు. మరి మీరు ఒక్క మాది కులమే మొత్తం పోస్టులు కొట్టేస్తారు. మరి మిగతా కులాలు వెనకబడిపోతాయి. మీకు కూడా 20 కులాలు దాకా ఉన్నాయి మీ యొక్క గ్రూప్లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఎవరో చదువుకుని కష్టపడి పైకి వస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయటం పోయి మీరు మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మాకు ఇలా చేస్తుంది అనేటువంటిది మీరు చేస్తున్న ఆరోపణలో పసలేని ఆరోపణ. కాబట్టి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది కదా అన్ని కులాలకి. పైగా 1% పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంతమందికి. వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంది మొన్నటిదాకా. 15%లో పోటీపడే అర్హత ఉంది. ఇప్పుడు 1%కి తగ్గించడం ద్వారా వాళ్ళ యొక్క రిజర్వేషన్ సౌకర్యం లేకుండా చేశారు. మరి అలాగే దళిత క్రైస్తవులకు 1% బీసీల్లో ఇచ్చారు, అసలు ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లేదు. లేని దాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాలు చేస్తున్నారు. మంచిదే, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాల్సింది, వాళ్ళు దళితులే. కాబట్టి మత ఆధారంగా చేసినటువంటి రిజర్వేషన్ వల్ల వాళ్ళకి రిజర్వేషన్ రాకుండా పోయింది. ఒక ఎస్సీలకే మత ఆధారంగా రిజర్వేషన్ చేస్తున్నారు. మిగతా ఎస్టీలకు లేదు, బీసీలకు లేదు, ఓసీలకు లేదు, ఈడబ్ల్యూఎస్కి లేదు, ఎవరికి లేదు. ఎవరు ఏ మతంలో అయినా ఉండొచ్చు, వాళ్ళకి మత స్వేచ్ఛ ఉంది. ఒక ఎస్సీలకు మాత్రమే మత స్వేచ్ఛ లేకుండా చేసి హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి, వేరే మతంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటిది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉండటం వల్ల, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉండటం వల్ల అది వీళ్ళకి పెద్ద అడ్డుగా నిలిచింది. వ్యతిరేకంగా సిక్కులు పోరాడారు, దానికి వ్యతిరేకంగా మరి బౌద్ధులు పోరాడారు. వాళ్ళకి ఆ రకంగా ఎస్సీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దళిత క్రైస్తవులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇస్తారు, ఖచ్చితంగా వస్తుంది. అది రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇవాళ మందా కృష్ణమాదిగ గారు మరి ఎందుకు ఇప్పుడు ఈ దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అనేటువంటి డిమాండ్ని నెత్తికెక్కున్నారు? అప్పుడేమో వర్గీకరణ పేరుతో విడగొట్టి కులాలని, అంబేద్కర్ గారు చేసిన ఐక్యతని నాశనం చేసి, మరి అంబేద్కర్ ఏ దేశం ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ వర్గీకరణ విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రలోభ పెట్టి మీకు అన్ని రకాలైనటువంటి సహకారాలు అందించడం మీదట మీరు ఈ రకమైనటువంటి ఉద్యమాలు చేశారంటున్నారు. మీరు ఈ ఉద్యమం ఎప్పుడు చేశారు? ఏమంటే ఎవరున్నారు అసలు? మాదిగలు ఎవరు రిజర్వేషన్ వర్గీకరణ కావాలని ఎప్పుడు అడగలేదు. అది చంద్రబాబు నాయుడు చేయించినటువంటి ఉద్యమం, అది అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఒకళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా పనిచేసి దళితులను విడగొట్టడానికి ఉపయోగపడ్డారే తప్ప దళితుల ఐక్యత కోసం మీరు ఏ రకంగా ఉపయోగపడ్డారు?
కాబట్టి మీరు దళిత ఐక్యతారాగాలు ఇప్పుడు పలుకుతున్నారు. ఒకవైపేమో దళితులను వర్గాలుగా విడదీసి, మరోవైపేమో మనమందరం కలిసి ఉందామని చెప్పడంలో మరి మిమ్మల్ని మీ మీద విశ్వాసం ఎలా కలుగుతుంది, మీ మీద నమ్మకం ఎలా కలుగుద్ది? కాబట్టి ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగానే మీరు చేస్తున్నారనేది మాకు అర్థమవుతుంది. రాజకీయాల్లో మార్పులు అనేది సహజం, కానీ ఆ మార్పు వెనక ఉద్దేశం ఏంటి అనేది మనం చూసుకోవాలి. మీరు మారారు, మంచిదే, దళిత క్రైస్తవ రిజర్వేషన్ కావాలని, దళితులు ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి మీరు వర్గీకరణ డిమాండ్ని వదులుకుంటారా? వర్గీకరణ డిమాండ్ని వదులుకుని అందరం కలిసే ఉందాము, మనకి విభజన వద్దు అని చెప్పి మీరు వదులుకుని మాకు అవసరం లేదు క్లాసిఫికేషన్ అని మీరు ప్రభుత్వానికి రాసిస్తారా? రాసివ్వండి, అప్పుడు మనం ఐక్యత గురించి మాట్లాడదాం. దళిత క్రైస్తవుల గురించి రిజర్వేషన్ విషయమై క్రైస్తవ సంఘాలు పోరాడాలి. ఒక పక్కన మనువాదులతో జట్టు కట్టారు, బీజేపీతో జట్టు కట్టారు, చంద్రబాబు నాయుడు గారితో జట్టు కట్టారు. మీ చేతిలో ఒక సీఎం ఉన్నారు, మీ చేతిలో ఒక పిఎం ఉన్నారు, ఒక హోమ్ మినిస్టర్ ఉన్నారు. మరి వీళ్ళందరితో మీరు మాట్లాడి దళిత క్రైస్తవుల రిజర్వేషన్కి చిన్న పని అది. అదేంటి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని దాన్ని అమెండ్మెంట్ చేయటమే. దాన్ని చిన్న రాష్ట్రమైన పంజాబ్లో వాళ్ళు తెచ్చుకోగలిగారు, మహారాష్ట్రలో వాళ్ళు తెచ్చుకోగలిగారు. మరి మీకు ఇంత పలుకుబడి ఉంది కదా, మీరు పెట్టిన మీటింగ్కి, వర్గీకరణ మీటింగ్కే ప్రధానమంత్రి గారు అటెండ్ అయ్యారు కదా. మరి ఇప్పుడు దళిత క్రైస్తవుల రిజర్వేషన్ కోసం కూడా ప్రధానమంత్రి గారిని పిలవండి, ప్రధానమంత్రి గారి దగ్గరికి మీరు వెళ్ళండి, తీసుకుని వెళ్ళండి దళిత క్రైస్తవుల్ని. మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం మరి అడగండి, అడిగి చిన్న పని అది, కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయే పని. మీరు ఏదో ఉద్యమాలు చేయాల్సిన పని లేదు, ఓ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసినటువంటి పని లేదు. మీరు మాట్లాడి ఆ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మార్చితే చాలు. ఇది 3 రకాలుగా చేయొచ్చు. 1 క్యాబినెట్ నిర్ణయం ద్వారా చేయొచ్చు, 2 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మార్చడం ద్వారా చేయొచ్చు, 3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేయొచ్చు. కాబట్టి ఇది చాలా సింపుల్ పని. మీకు ఒక సీఎం పిఎం గారు మీ చేతిలో ఉన్నప్పుడు మీరు దాని వైపు వెళ్ళకోకుండా ఇక్కడికి వచ్చి రోడ్ల మీద మళ్ళీ మనం ఉద్యమం చేద్దాం అని బ్రాహ్మణుల మీద పడి బ్రాహ్మణులని తిట్టుకుంటూ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని రెచ్చగొడితే దళితులు నమ్ముతారనే? మిమ్మల్ని ఎడితిరిగి దళితులు నమ్మరు. మీరు చేసినటువంటి ఈ యొక్క విధ్వంసకాండ అంతా ఇంత కాదు. దళితులను ముక్కలు చేశారు, రాజకీయంగా వాళ్ళని బలోపేతం లేని శక్తులుగా విడదీసేశారు, రాజకీయంగా బలహీనపరిచారు. మీరు భారతదేశంలో శక్తివంతమైనటువంటి కులంగా ఏర్పడాలని అంబేద్కర్ గారు కోరుకుని అన్ని కులాలని ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యత చేసి వాళ్ళని చేస్తే ఇవాళ 25% ఆఫ్ పాపులేషన్ ఇండియాలో మరి ఎస్సీస్ ఉన్నప్పుడు వాళ్ళంతా ఒక తాటి మీద ఉన్నట్లయితే వాళ్ళు ప్రధానమైనటువంటి రాజకీయ పాత్ర పోషించగలిగి ఉండేవాళ్ళు. కానీ మీరేం చేశారు? మీరు చేసింది చాలా తప్పుడు విధానం. మీరు చేసింది బలహీనపరిచారు, దళితుల్ని శక్తిని వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. వేరే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు కష్టపడుతున్నారు. కానీ అమాయకులైన దళితులకి ఇలాంటి సందేశాలు మీరు ఇవ్వకండి. ఎందుకంటే ఇక్కడ మీ మీద ప్రధానంగా 3 సమస్యలు ఉంటాయి మీరు చెప్పటం వల్ల. మీరు నమ్మరు, ఎందుకంటే నమ్మకం తగ్గిపోయింది మీ మీద ఏ రకమైనటువంటి నమ్మకం లేదు. మీరు మాదిగలకు కూడా ఏం సాధించి పెట్టింది ఏమీ లేదు. వాళ్ళకి 15% ఉన్న రిజర్వేషన్ 6% కుదించారు మీరు. కాబట్టి ఇప్పుడు నమ్మకం ఎక్కడ ఉంటుంది? ఇంకొకటి ఎందుకు నమ్మకం ఉండదంటే, ఇవాళ వర్గీకరణ కోసం దళితులను విడదీశారు. ఇప్పుడేమో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ తీసుకురావటం కోసం మాలల్ని ఇతర కులాలని రెచ్చగొట్టి వాడుకుని వాళ్ళ ద్వారా రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మళ్ళీ దళిత క్రైస్తవుల్లో కూడా రిజర్వేషన్ కావాలని అడుగుతారు. మీరు వర్గీకరణ కావాలని అడుగుతారు, రిజర్వేషన్ కాదు, వర్గీకరణ కావాలని అడుగుతారు. కాబట్టి దళిత క్రైస్తవుల్లో కూడా వర్గీకరణ చేసి మా దగ్గరికి మా వాటా మాకు ఇచ్చేయండి అంటారు. మీకు వాటా ఎక్కడదే? మీరు అసలు ఏం సాధించారు? మీరు ఎవరు అసలు? మీరు ఈ రిజర్వేషన్ ఉద్యమం మీద మీకు ఏముంది? మీకేం హక్కు ఉంది అసలు? ఇదంతా అంబేద్కర్ గారు సాధించినటువంటి ఏక వ్యక్తి విజయం, ఆయన సాధించిన పోరాటం ద్వారా వచ్చినటువంటి ఫలం. దాన్ని మీరు ఏ రకంగా మీరు బద్దలు కొట్టారో అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కొత్త రాగాలు పలుకుతున్నారు, ఐక్యత కూని రాగాలు పలుకుతున్నారు. కాబట్టి మీ మీద నమ్మకం లేదు, మీ మీద నమ్మకం పోయింది. రెండోది, ఇప్పుడు ఐక్యత బలహీన పడిపోయింది. ఐక్యత బలహీన పడిపోయిన దాన్ని మళ్ళీ బలపరచడం అనేటువంటిది మీ వల్ల అయ్యే పని కాదు. మీరు చెప్తే మాత్రం ఎవరు నమ్మరు.
కాబట్టి మీరు అది అది మీరు చెప్తే మీ ద్వారా అది జరిగే పని కాదు. తర్వాత మీరు చేయడం వల్ల బాహ్య శక్తులకి అవకాశాలు ఎక్కువగా ఇచ్చారు మీరు. అంటే వేరే కులాల వాళ్ళు దళితులను విమర్శించడానికి, దళితులను శక్తివంతులుగా లేకుండా చేయడానికి, దళితులను బలహీనపరచడానికి, మరి దళిత క్రైస్తవుల మీద దుష్ప్రచారం చేయడానికి విపరీతంగా మరి మీరు కారణమయ్యారు. అంటే వేరే కులాల్లో వీళ్ళల్లో ఐక్యత లేదు, వీళ్ళల్లో శక్తి లేదు, వీళ్ళల్లో ఒక రకమైనటువంటి అంబేద్కర్ భావజాలం లేదు అని చెడగొట్టినటువంటి వ్యక్తుల్లో మీరే ప్రప్రథములు. కాబట్టి మీరు ఇలాంటి నమ్మకం లేకుండా చేసి, ఐక్యత లేకుండా చేసి, ఇతర శక్తులకు ఉపయోగపడి, ఇతర మత శక్తులకి, ఇతర రాజకీయ శక్తులకు ఉపయోగపడటానికి కారణమయ్యి ఇప్పుడు మీరు ఈ సమాజంలో మరి ఐక్యత రావాలని చెప్పి మీరు కోరుకోవటంలో అర్థం లేదు. తర్వాత మీరు గతంలో చేసిన వాదనలు మరి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వాదనల్లో ఏమాత్రం పొంతన లేదు. గతంలో వాదనలేమో దళితులు విడిపోవాలి, మాలవాడు కనిపిస్తే తాచు పాము కనిపెట్టినా వదిలిపెట్టండి, కానీ మాలవాడు కనిపిస్తే వదిలిపెట్టద్దు, వాళ్ళని చంపేయండి అని చెప్పి మరి నినాదాలు చేసినటువంటి, సందేశాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మీరు. మరి అంత విషయం కక్కినటువంటి మీరు ఇప్పుడు ఐక్యత కోసం రండి అంటే, ఇంతమంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అనేక కైకలూరులో జరుగుతున్నాయి, తణుకులో జరిగినాయి, తెనాలిలో జరిగినాయి, అనేక మంది మాదిగలను కూడా చేశారు, బాలామాదిగలు కూడా కొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. మరి మీరు ఎక్కడన్నా స్పందించారా? మీరు ఎక్కడన్నా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారా? మీరు కూటమిలో కూరుకుపోయి ఉన్నారు. కాబట్టి మీరు కూటమిలో మీ బలం ఉంటే పెంచుకోండి. కూటమి ప్రభుత్వం ద్వారా దళిత క్రైస్తవులకి మీరు ఏం ఫలాలు తీసుకొస్తారో అది చెప్పండి. ఇందులో మాలామాదిగల ఐక్యత గురించి మాట్లాడటం కాదు. మీరు వెళ్ళి అక్కడ ఆ విషయం ప్రస్తావించి ఆ ఫలాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఢిల్లీలో ప్రయత్నం చేయండి, ఇక్కడగా. కాబట్టి దళితుల శక్తి వాళ్ళ యొక్క ఐక్యతలో ఉందనే విషయాన్ని మీరు మర్చిపోయారు. ఆ ఐక్యత లేకుండా విడగొట్టారు, ఆ ఐక్యత లేకుండా చెడగొట్టారు. ఆ ఐక్యతని మరి వేరే వాళ్ళకి ఆయుధంగా మారేటట్లుగా ఐక్యత లేకుండా చేయటం వేరే వాళ్ళ ఆయుధంగా మార్చారు. మరి రాజకీయ శక్తులకి ఉపయోగపడ్డారు మీరు, వేరే రాజకీయ శక్తులకి. మరి వీళ్ళకి రాజకీయంగా ఎదగటం లేకుండా చేసి వీళ్ళని బానిసలుగా తయారు చేశారు. కాబట్టి మీరు చెప్పేటటువంటి దానికి మీరు పాటించరు కాబట్టి, అది ఏ రకంగా నమ్మదగింది కాదు కాబట్టి, ఏ రకంగా విశ్వసనీయత లేదు కాబట్టి, దళితుల ఐక్యత కోసం దయచేసి మీరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడాలి. దళితుల ఐక్యత కావాలని మేము కోరుకుంటున్నాం, దళితులు ఐక్యంగా ఉండాలనే మేము కోరుకున్నాం. అందుకే వర్గీకరణ వద్దన్నాం, దళితులు ఐక్యంగా ఉండాలనే మేము కోరుకున్నాం. కానీ మీరు విడదీయటానికి విశ్వ ప్రయత్నం చేసి ఆ రకంగా విడదీశారు. ఇప్పుడు ఐక్యత కావాలని మీరు రిజర్వేషన్ కోసం, దళిత క్రైస్తవుల రిజర్వేషన్ కోసం ఐక్యత కావాలి, దళితుల రిజర్వేషన్ కోసం విడిపోయి ఉండాలా? మళ్ళీ రేపు దళిత క్రైస్తవులను కూడా విడదీస్తారా? ఏమిటి మీరు చెప్పేది? కాబట్టి ఇది ఏ రకంగానూ ఆమోదయోగ్యమైనటువంటిది కాదు. ఈ సమస్యను, దళిత క్రైస్తవుల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి అనేటువంటిది ఎవరి చేతుల్లో ఉంది? మరి మీరే కేంద్ర ప్రభుత్వానికి సహకరించారు కదా, మీరే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సహకరించి వాళ్ళు అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డారు కదా. కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడండి, సీఎం గారితోటిను అలాగే పీఎం గారితో మాట్లాడి దళిత క్రైస్తవుల రిజర్వేషన్లకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మార్పించండి. అప్పుడు మీకు జై కొడతాం మేము. అలాగే పార్లమెంట్లో సవరణ చేయాలంటే సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టమని చెప్పండి. అలాగే రాష్ట్రపతి ఆమోదం పొందాలి కాబట్టి రాష్ట్రపతి గారిని కలిసి అమ్మ ఇది చేయాలని చెప్పి మీరు దాని మీద పోరాటం చేయండి. అంతేగాని ఇక్కడికి వచ్చి బ్రాహ్మణులను తిట్టి అనవసరంగా వాళ్ళని ఈ విషయంలోకి తీసుకొచ్చి, మరి ఇంతకాలం మీకు తెలియదా బ్రాహ్మణుల వల్ల ఇదంతా జరిగిందని? బ్రాహ్మణులను వ్యతిరేకించింది అంబేద్కర్ గారని మీకు తెలియదా? అంబేద్కర్ గారిని ఎప్పుడైనా కనపరిచారా మీరు? అంబేద్కర్ గారిని ఎప్పుడైనా కీర్తించారా? అంబేద్కర్ గారు చేసిన సిద్ధాంతం కానీ విధానం కానీ ఎప్పుడన్నా అమలు చేసేటట్లు మీరు చూశారా? మీదంతా కూడా మనువాదులకు భజన చేశారు, అధికార పార్టీలకి చంకనాకారు, అధికార పార్టీ ఇచ్చినటువంటి ప్రలోభాలకు లొంగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. కాబట్టి మీరు చేస్తున్నదంతా కూడా మీ వ్యక్తిగత లాభం కోసం, ఇతర కులాలు ఇతర రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగపడ్డారే తప్ప దళితుల ఐక్యత కోసం కానీ దళితుల ప్రయోజనాల కోసం కానీ ఏ రకంగానూ ఉపయోగపడలేదనేటువంటిది నిర్వివాదం అంశం. కాబట్టి
నిజమైన లక్ష్యం ఏముండాలి మీకు? ఈ ఈ యొక్క సమస్య పరిష్కారానికి ఢిల్లీలోనే ఉందనేటివి తెలుసుకోవాలి మీరు. సో ఢిల్లీ మీద ఫోకస్ పెట్టండి. పూర్తిగా ఢిల్లీ మీదే ఉండాలి మీది. మీ లాబియింగ్ కానీ, మీ లీగల్ పోరాటం కానీ, మీ యొక్క పార్లమెంటరీ ఒత్తిడి కానీ. మీకు అనేక మంది మరి మీరు చెప్పిన వాళ్ళు గెలిచి ఉన్నారు ఇప్పుడు. మరి ఆ పార్లమెంట్ మెంబర్స్ని కానీ, అసెంబ్లీ మెంబర్స్ని కానీ, సీఎంలను కానీ, మంత్రులను కానీ తీసుకెళ్ళి ఒత్తిడి పెట్టండి ప్రభుత్వం మీద. ఆ లాబియింగ్ చేయండి. అది చేయకుండా వచ్చి ఇక్కడ వీధుల్లో వచ్చేసి బ్రాహ్మణులను తిట్టేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తే అయిపోద్దా? కాబట్టి ఐక్యత ఒక సాధనం, కానీ పరిష్కారం కాదు. ఐక్యత అనేటువంటిది ఒక సాధనం. కాబట్టి పరిష్కారం చట్టంలో ఉంటుంది. పరిష్కారం మీరు చెప్తే అవ్వదు. ఆ చట్టం తేవాలి దానికోసం. ఆ చట్టం తీసుకురావడానికి ఆ దిశగా అడుగులు వేయాలి. అడుగులు వేయటానికి మీరు సరిపోరు. ఎందుకంటే మీరు దళితులను విడదీసినటువంటి దుష్టశక్తి. మీరు విభజనవాది. మీరు దళితుల ఐక్యతని నాశనం చేసినటువంటి విధ్వంసవాది. కాబట్టి అలాంటి దళితుల ఐక్యతని మీరేమి సాధిస్తారు? మీ వల్ల ఏమీ కాదు. కాబట్టి ఐక్యత అనేది కేవలం రాజకీయ శబ్దమే కానీ మీ దగ్గర ఉన్న దానికి ఏమీ అందులో శక్తి ఏమీ లేదు. ఈ రకంగా మీరు దళితులను ఇంకొకసారి మోసం చేయడానికి, దళిత క్రైస్తవులను ఇంకొకసారి మోసం చేయడానికి మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయమాకండి. ఇదే మా సలహా. కాబట్టి మేమంతా కూడా కలిసే ఉంటాం. మీరు చెప్తేనే కలిసి ఉండం. మీరు చెప్పినా చెప్పకపోయినా దళితులు కలిసే ఉంటారు. వాళ్ళ సమస్యల మీద పోరాడుతూనే ఉంటారు. అంబేద్కర్ భావజాలంలో కలిసే ఉంటారు. అంబేద్కర్ సిద్ధాంతం కింద నడుస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క స్వతంత్ర జీవన విధానానికి వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉంటారు. కానీ ఇలా అగ్ర కులాలకు లొంగిపోయి వాళ్ళ పంచన చేరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాజకీయ ప్రయోజనాలను చేకూర్చే విధంగా ఎప్పుడు ఉండరు. దళితులు అనేవాళ్ళు అంబేద్కర్ వాదులు. వాళ్ళు ఎప్పుడు కూడా అంబేద్కర్నే ఫాలో అవుతారు. కాబట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు చెప్పితే ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. అందరికీ తెలుసు మీ విధానం ఏంటో, మీ యొక్క రాజకీయ ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను దళితులందరికీ, మీరు అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి విభజనవాదులు, ఇలాంటి విధ్వంసకాండవాదులు, ఇలాంటి మనువాదుల దగ్గర చేరినటువంటి వంచనకారుల యొక్క మాటలు మీరు నమ్మొద్దు. మీరు ఎప్పుడూ కూడా అంబేద్కర్ భావజాలంలో ఉండండి. అంబేద్కర్ విధానాలను నమ్మండి. అంబేద్కర్ సిద్ధాంతాల మీద మాత్రమే పోరాటం చేస్తే తప్ప మనకి ఫలితాలు రావు అనేటువంటి సందర్భంగా మీకు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.